హాయ్ అందరికీ చోలే మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందామా. రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుందండి. దీనికోసం తెల్ల శనగల్ని 5-6 గంటలు నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 4-5 విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి. శనగల్ని సపరేట్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సీ జార్లో 20 చిన్నులపాయ రెబ్బలు, 4 అంగుళాల అల్లం ముక్క, 1 టమాటో, 2 ఉల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, హోల్ బిర్యానీ మసాలా, 2 బిర్యానీ ఆకులు, అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్, 1 కప్పు వాటర్ని వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసుకోవాలండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే శనగల్ని కూడా వేసేసుకొని మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకైనా లేదా చపాతీలోకి కానీ రోటీలోకి కానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.